ఈ సమయంలో ఈ కూడిక ఉద్దేశమును జ్ఞాపకం చేసుకుంటూ, రెండవది తల్లిగారి యొక్క మరణం, వారి కుటుంబంలో ఆమె చూపించినటువంటి ప్రేమ జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మాటలు కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడదలిచిన వారు వచ్చి మాట్లాడాలని ప్రభుపేట ఆహ్వానిస్తూ ఉన్నారు. లేకపోతే కొన్ని విషయాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలని జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి రాసినటువంటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి రాసిన గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఎలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉండును. చాలండి, చాలు. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళిని కూడా ఆయన యొక్క స్వహస్తాలతో నిర్మించిన వాడై ప్రతి మానవాళి కూడా ఈ భూమి మీద బ్రతికి బట్టకట్టడానికి అవకాశం ఇచ్చిన వాడై ఉన్నాడు. అది మన యొక్క స్థితిగతులను బట్టి ఆయన మనల్ని భూమి మీద ప్రేమించిన వాడు కాదు, కానీ మనం ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన తన స్వహస్తాలతో నిర్మించినటువంటి ఆ ప్రేమను బట్టి, మనకున్నటువంటి స్థితిని బట్టి కాక ఆయన మనలను మనగా ప్రేమించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మన స్థితులను బట్టి మనం ప్రేమిస్తారేమో, కానీ దేవుడు, ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారనుకోండి, నల్లగా పుట్టితే తల్లి ప్రేమించకుండా ఉంటుందా? పక్కవారు 10 రకాల మాటలతో ఎగతాళి చేసినా ఆ తల్లికి ఆ కుమారుడు ఎట్లా కనపడతాడు? పేగు తెచ్చుకుని పుట్టినటువంటి ఆ బంధము ఆ యొక్క రంగులో చూడదు, కానీ ఆ మనిషిలో చూడగలుగుతుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ ఆ తల్లి ఆ బిడ్డను ప్రేమించడానికి ఎంతో ఇష్టపడుతుంది. అట్టి ప్రేమ దేవుడు ఈ సర్వ మానవాళి పట్ల కనపరిచిన వాడై దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు మేలు అని అంటూ ఉన్నాడు. మరణము అందరికీ వస్తుందట, అందరికీ వస్తుంది. అది తప్పించుకొని ఎవ్వరు కూడా ఎక్కడ దాక్కుని ఉండలేరు. అది ఎక్కడున్నా సరే, నువ్వు 10 అంతస్తుల మేడలో ఉన్నా, లేకపోతే పూరి గుడిసెలో ఉన్నా, లేకపోతే పట్టు ప్రాంతం మీద ఉన్నా, లేకపోతే నులక మంచం మీద ఉన్నా, లేదా పట్టు వస్త్రాలు కట్టినా, లేకపోతే ఏమీ లేనిటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మరణము అందరికీ వచ్చును. అందరికీ, అది ఎలాంటి వారైనా సరే. మన కళ్ళ మీద మనం చూస్తూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం. ప్రధానమంత్రులేమి, అలాగే కింద ఉన్నటువంటి మున్సిపాలిటీలు చేస్తున్న మనుషులైతేమి, ఎంత వ్యక్తులైనా సరే, అదిగో ఆ మరణాన్ని మాత్రం చూడకుండా ఎవ్వరు కూడా ఉండరు. ఏదో ఒక సమయాన, ఏదో ఒక రోజు వారికంటూ దేవుడు ఒక నిర్ణయాన్ని ఆ కాలమున వారు ముగించాల్సినటువంటి పరిస్థితి అయింది. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు మన ప్రియ తల్లిగారు కొంతకాలం దేవుని ఎరగకపోయినప్పటికీ, ఒకనొక దినాన దేవుని తెలుసుకునేటువంటి దినాన ఆమె హృదయాన్ని దేవుడు తట్టినప్పుడు, ఆమె తన హృదయాన్ని తెరిచి దేవునికి, ఆమె హృదయంలో బుట్టి మార్తమ్మ గారు దేవునికి స్థానం ఇచ్చారు.
నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆమె రక్షణ పొందింది. రక్షణ పొందిన ఆమె వెనకాలే కూర్చునేది. వెనకాల కూర్చున్నప్పుడు చక్కగా ప్రార్థన చేసేది. ఆ నమ్ముకున్నటువంటి ఆమె కొంత చదువచ్చినటువంటి ఆమె కాదు, కానీ ప్రార్థన చేస్తూ ఉంటే చాలా స్పష్టంగా ప్రార్థన చేసేది. రెండవది, ప్రార్థన చేస్తూ ఉండగానే ఆత్మ పొందుకునేది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నేను అడిగినటువంటి తల్లిగారిని జ్ఞాపకం చేస్తా ఉన్నా. రెండవది, చక్కగా దేవుని మందిరానికి ఇక్కడ ఉన్న రోజులు తప్పక అటెండ్ అవుతూ ఉండేది. తప్పక దేవుడంటే భయపడతా ఉండేది. సేవకుడంటే భయపడతా ఉండేది. ఎక్కడ కనిపించినా సరే. చివరికి మొన్న ఆమె చనిపోబోయే ముందు ఒక 10 రోజుల ముందు పెన్షన్ తీసుకోవడానికి వచ్చింది. అప్పుడు కూడా నేను అక్కడ పంచాయతీ దగ్గర ఉన్నాను. ఆమె పలకరించి వందనాలు చెప్పింది. కళ్ళు కనపడలేదు. ఆ సూరి చెప్పాడు బాబాయ్ అని చెప్పనగానే వెంటనే వందనాలు అయ్యా అని చెప్పానని చెప్పింది. నాన్న బాగున్నాడు, అందరూ బాగున్నారు. అంటే ఆమె దేవుని పట్ల ఎలాంటి పరిస్థితిలో తన యొక్క పరిస్థితి ఉన్నప్పటికీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టినటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఆమె జీవించినంత కాలం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించింది అని నేను గుర్తెరుగుతా ఉన్నా. అయితే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తా ఉంది అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జన్మిస్తారు. ఒకటి జన్మదినము కంటే మరణదినమే మేలు అని అంటా ఉన్నాడు. జన్మదినము కంటే మరణదినము మేలు అంటా ఉన్నాడు. రెండవది, ఇందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు అని అంటా ఉన్నాడు. మూడవది ఏమంటాడు అక్కడ, మరణం దానికి 3వ వచనంలో నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఎందుకు దుఃఖపడటం మేలు అనంటే, ఏలయనగా ఆ ఖిన్నమైన ముఖము అనంటే విచారము కలిగిన ముఖము హృదయమును గుణపరుచును. సరి చేస్తుందట హృదయాన్ని. ఎవరైనా ఏడుస్తున్నారనుకో, వారిని చూడగానే వారికి ఉన్నటువంటి కష్టము ఎలాంటిదో అది మనం గుర్తెరిగినప్పుడు మన హృదయం కూడా చలించిపోద్ది. ఆ హృదయంతో మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం. వారు ఏడ్చినటువంటి ఏడ్పు ఒకవేళ కష్టంలో ఉండి ఏడ్చాడా, లేదా బాధలో ఉండి ఏడ్చారా, లేదా పోగొట్టుకుని ఏడ్చారా, ఎలాంటి పరిస్థితులు వారు ఏడుస్తున్నారో అది మనల్ని ఏం చేస్తుంది, గుణపరుస్తుంది. అంటే సరి చేస్తుందట ఆ కన్నీరు, ఆ బాధ. కాబట్టి దుఃఖపడుచున్న ఇంటికి పోవటం మేలు అని అంటా ఉన్నాడు. మరణ దినము మేలు అని అంటా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఇక ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు అని అంటా ఉన్నాడు. దేవుడు మనకు మేలుకరంగా ఆయన ప్రతి కార్యాన్ని కూడా చేసేవాడై ఉన్నాడు. ఈ లోకంలో శాశ్వతంగా ఉంటామని దేవుడు చెప్పి, అయ్యా నువ్వు చెప్పావు కదా మమ్మల్ని ఎందుకు మరలా తీసుకున్నామని చెప్పి అంటానికి మనం లేదు. ఆయన ఏమన్నాడు, బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను ఆయాసమే దుఃఖమే. ఒకవేళ ఇంకానే బతుకుతామని చెప్పాను కనుక ఒకవేళ మనం అనుకుంటే ఆయాసం దుఃఖంతో ఉండటం కంటే దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ మరణ దినం మనకు మేలుగా మార్చి ఆ బాధ కష్టము లేకుండా చేసి దేవుడు తన రాజ్యంలోకి చేర్చుకోవడానికి ఆయన తన పిలుపును పిలుస్తా ఉన్నాడు. నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిచ్చినప్పుడు ఎవరు కూడా ఈ భూమి మీద ఉండటానికి దేవుడు చెప్పాడు. పంపించిన వాడు ఆయనే, పిలిచేవాడు కూడా ఆయనే. ఆయన చెప్పకుండా ఏది చేయలేదు, ఆయన చెప్పి చేస్తా ఉన్నాడు. అయితే ఈ జీవించినటువంటి ఈ జీవిత కాలంలో మనము మిగిలించినటువంటి ఏదైతే, ఒకవేళ డబ్బు మిగిలించలేకపోవచ్చు, ఆస్తులు మిగిలించలేకపోవచ్చు, ఒకటి మాత్రం మనకు పరలోక రాజ్యానికి చేర్చేటువంటి ఒక ఆస్తి ఉంది. అది ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి కొంతకాలము జీవించాడు. అతని పేరు హేబేలు అని రాయబడింది. ఎంతకాలం జీవించాడు? కొంతకాలము. యవ్వన కాలంలో హేబేలు జీవిస్తూ ఉన్నాడు. భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి,
దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్న వ్యక్తి, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నటువంటి వ్యక్తి, ఇదిగో దేవుడు చెప్పింది తూచా తప్పకుండా చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ దేవుడు హేబేలు యొక్క మరణముల గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను నేను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనిను. హేబేలు గొర్రెల కాపరి, సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని చూసారా, దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడే మనసు లేనివాడు ఈ హేబేలు. క్రొవ్విన దానిని దేవునికి అర్పించాలి, శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పించాలి, మంచి మనసు కలిగిన వాడు హేబేలు. అయితే మరణము అనుకోకుండా వచ్చిందట. అనుకోకుండా ఎక్కడి నుంచి? తోడ పుట్టిన వ్యక్తి కాడి నుంచి మరణం ప్రారంభమైంది. కయ్యూను ద్వారా మరణం ప్రారంభమైంది. ఆది కాండంలో సృష్టిని ప్రారంభించినటువంటి ఆ దేవుడు అన్ని మంచిగా చేశాడు. కానీ దుష్ట ఆలోచన కలిగినటువంటి కయ్యూను మరణాన్ని ప్రారంభించాడు. కయ్యూను ద్వారా మరణం ప్రారంభమైంది బైబిల్లో. అయితే ఆ మరణం ఎక్కడి నుంచి అంటే తన ఇంట్లో నుంచే తన తమ్ముడి మీద కోపాన్ని తీర్చుకోవడానికి ప్రారంభమైంది. అనుకోలా, అయ్యో నేను దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నాను కదా, దేవుని వెంబడిస్తా ఉన్నాను కదా, దేవునికి అన్ని చేస్తా ఉన్నాను కదా, ఇంత మంచి సాక్షి జీవితాన్ని జీవిస్తా ఉన్నప్పుడు దేవుడి కాపుదల నాకు ఉంటుంది కాబట్టి ఇక నాకు చింత లేదని చెప్పాను. ఒకవేళ కయ్యూను హేబేలు అనుకుని ఉండొచ్చేమో, కానీ మరణము తన అన్న అయినటువంటి కయ్యూను ద్వారా నమ్మకంగా పొలంలోకి తీసుకెళ్ళి అతనిని చంపి అతని రక్తాన్ని కళ్ళ చూసినటువంటి వాడు కయ్యూను అయి ఉన్నప్పుడు, మరి దేవుడు ఇట్టి మరణము గురించి ఆయన ఏమనుకుంటున్నాడు? అయ్యో మంచివాడిని చంపేసినటువంటి కయ్యూను దేశదిమ్మరిగా మారిపోయాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కానీ అయితే చిన్న వయసులో మరణించాడు కదా, మరి ఇతని పరిస్థితి ఏంటి అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో హేబేలు గురించి ఒక మాట రాయబడింది. 11వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత కాలం ఈ భూమి మీద ఉన్నామనేది కాదు. అరే తొందరగా పోయిందే, లేదా తొందరగా పోయాడే, కనబడకుండా పోయాడే, ఎంతో జీవితం ఉంది కదా, అది కూడా అనుభవించాలి కదా అంటే అందరికంటే ముందు పోయాడు కాబట్టి అతను తక్కువ అంచనా వేయడానికి లేదు. అతను సాక్ష్యం మంచిదై ఉంటే, అతను దేవుని ఎంత భయభక్తులు గలవాడై ఉంటే, అతను దేవుని అంగీకరించిన వ్యక్తి అయి ఉంటే, దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే హేబేలు గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఎవరి ద్వారా సాక్ష్యం పొందాడు? దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. బతికింది కొద్ది కాలమే, కానీ నీతిమంతుడుగా ఆ సాక్ష్యాన్ని కాపాడుకున్న దాన్ని బట్టి దేవుడు అన్నాడు, ఇదిగో హేబేలు మృతి పొందియు
మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇదిగో చాలాసార్లు మా అమ్మ గురించి నేను అనుకోండి, మా అమ్మ గురించి చనిపోయిన తర్వాత, చనిపోకముందు ఎవరు మాట్లాడలేదు, అంటే మాట్లాడినట్టు నాకు తెలియదు, కానీ మా అమ్మ గురించి చనిపోయిన తర్వాత ఎట్టి వెళ్ళినా లేకపోతే విశ్వాసులు ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తూ ఉంటారు. అయ్యా ఫలానా సమయంలో సహాయం చేసింది, ఫలానా సమయంలో పాస్టర్ గారు అంటే బాగుండేది, అదని చెప్పాను, ఇదని. ఆమె చనిపోయిన తర్వాత అంటే ఏంటి దాని అర్థం? మృతి పొంది మాట్లాడుతూ ఉన్న సాక్ష్యం ఏదైతే ఉందో, మనం ఎవరి గురించి అయితే వారు ఉన్నా లేకపోయినా మనం మాట్లాడే మాట ఏదైతే ఉందో అది మన సాక్ష్యం అయ్యింది. ఇదిగో హేబేలు మృతి పొంది మాట్లాడుతూ ఉన్నాడట. ఆ మృతి పొంది మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో అది వారి సాక్ష్యం అయ్యింది. ఇందాక నేను పుట్టి మార్తమ్మ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడాను. ఆమె మృతి పొందింది, కానీ ఆమె యొక్క క్రియలు, ఆమె దేవుని యందు ఉన్న విశ్వాసము అది చనిపోయిందా? అది జ్ఞప్తికి వస్తా ఉందనంటే ఆమె మృతి పొంది కూడా మాట్లాడుతూ ఉంది. దేవుని అంగీకరించి దేవుని మార్గంలో దేవునికి ఇష్టలుగా మనం బ్రతకగలిగితే మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ హెచ్చించి ఆయన తన కుడిపార్శ్వను చేర్చుకోవడానికి అర్హత కల్పించేవాడు దేవుడై ఉన్నాడు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి హేబేలు మృతి పొంది మాట్లాడుతూ ఉన్నాడు. మనం చేసేటువంటి పని మనకి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని రాయబడింది? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము, ఒక్క నిమిషం, 5వ అధ్యాయము 9-10 వచనాలు. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. మనమందరము, అది ఎలాంటి వారైనా, ఇక్కడ తారతమ్యాలు ఉంటాయేమో, ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంటాయేమో, ఇక్కడ ఎత్తు పల్లాలు ఉంటాయేమో, కానీ మనము దేహాన్ని విడిచిన తర్వాత అందరం కూడా సమానమే. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో అపోస్తలుడైన పౌలు చాలా ప్రేమతో సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. మనం దేహములో ఉన్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవల్లని మిగిలిన చాలా ప్రేమతో కోరుకుంటా ఉన్నాడట అపోస్తలుడైన పౌలు. ఎవరికి ఇష్టలమై ఉండాలని? మనం ఈ లోకంలో ఉంటే మన ఇంటి పార్టీ వారికి మనం ఇష్టలుగా కనబడతామేమో, మన పక్కింటి వారికి మనం ఇష్టలుగా కనబడతామేమో, లేదా మన గ్రామానికి ఇష్టలుగా కనబడతామేమో, లేదా మన దేశానికి మనం ఇష్టలుగా కనబడతామేమో. అసలు దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా అనేది ఈ లోకంలో ఉండగా మనం గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకనంటే వచ్చింది అక్కడి నుంచి, పోయేది కూడా అక్కడ కదా మన లెక్కలు తేల్చేది. ఇక్కడేముంది, సరే పోనీలే అనేటువంటి ఆలోచన ఇక్కడ మనం అనుకోవచ్చు. లేదా మన కాలనీ వాళ్ళు కదా, మన గ్రామం వాళ్ళు కదా, మన దేశం వాళ్ళు కదా అని చెప్పనని ప్రాంతీయ అభిమానాన్ని బట్టి, కుటుంబ అభిమానాన్ని బట్టి మనం ఒకవేళ తోసిపుచ్చొచ్చాము. కానీ అందరం కూడా చేరాల్సిన గమ్యం ఒకటి ఉంది. ఆ గమ్యానికి చేరబోయే ముందు అపోస్తలుడైన పౌలు ఎలా ఉండాలని కోరుకుంటాడంటే, మనము దేవునికి ఇష్టలమై ఉండవలనని మిగుల కోరుకుంటున్నాను అని అంటున్నాడు. దేవునికి ఇష్టలుగా ఉండ, దేవునికి నచ్చిన వారంగా ఉండ, దేవునికి నచ్చిన వారమై ఉంటే ఇదిగో హేబేలు మృతి పొంది మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి గొప్ప
అవకాశము మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చెప్పకుండా ఆయన ఏది కూడా ఇన్ని రకాలుగా మనం తర్ఫీదిస్తున్నాడు అంటే పరలోక రాజ్యానికి మనం చెప్పకుండానే నాకెవరు చెప్పలేదయ్యా అని అంటానికి నువ్వు లేదు. ఆయన అన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. పుట్టినరోజు అప్పుడు దాని తగిన వర్తమానము, లేదా మరణించినప్పుడు దాని తగినటువంటి వర్తమానము, లేదా నీ కుటుంబ పరిస్థితుల్లో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లో దేవుడు నిన్ను తాకుతూ ఉన్నాడో ఆ తాకిన ప్రతిసారి నువ్వు గమనించాలి, దేవుడు నాకు అన్ని క్షుణ్ణంగా చెప్తా ఉన్నాడు, నేనే గ్రహించలేకపోయాను, నేనే అర్థం చేసుకోలేకపోయాను అని ఎవరి మీద అబండాలు వేసేటువంటి పరిస్థితిని దేవుడు కల్పించకుండా సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బుట్టి మార్తమ్మ గారు ఈ లోకంలో కనబడకపోవచ్చేమో, కానీ ఆమె సాక్ష్యము కనబడతా ఉంది. మంచి అయితే మంచి, చెడ్డైతే లెక్క చూసేది ఎవరు? మనం కాదు తీర్పు తీర్చేది, మనం కాదు లెక్కలేసేది. లెక్కలేసే దేవుడు పైన ఉన్నాడు. ఆయన అందరినీ గమనిస్తున్నాడు. భూలోకంలో తన నివాసులందరి వైపు ఆయన తన కనుదృష్టిని నిలిపి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్న మాట ఏమిటంటే, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఆయన న్యాయపీఠము ఎదుట ఎందుకు ప్రత్యక్షం అవ్వాలంటే మనం మంచి చేసాము చెడ్డ చేసాము, వాటి ఫలాన్ని ఆయన నిరూపిస్తాడు. వాటి ఫలాన్ని అయితే దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరుకు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. క్రీస్తు న్యాయపీఠము ఎదుట కనబడేటువంటి దినం ఒక రోజు ఉందన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ అలాంటి ఒక మాటను జ్ఞాపకం చేశాడు. ఇద్దరు మనుషుల యొక్క ప్రవర్తన జ్ఞాపకం చేశాడు. ఎవరంటే ఒక వ్యక్తి ఏమో ధనవంతుడు, మరొక వ్యక్తి ఏమో లాజరు. ఈ లాజరు ఏమో పేదవాడు, ఈ వ్యక్తి ఏమో ధనవంతుడై ఉన్నాడు. ఏ విషయంలో? దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తిగా లాజరు కనబడతా ఉన్నాడు, దేవుని ఎరగినటువంటి వ్యక్తిగా ధనవంతుడు కనబడతా ఉన్నాడు. ఈ లోకములో ఉండగా ఇందాక వాక్యం చదువుకున్నాం, మన క్రియలు మంచివైనా సరే చెడ్డమైనా సరే ఒకనొక దినాన ఆయన న్యాయపీఠం మీద ప్రత్యక్షమయ్యే రోజున మన ఫలాలేంటో వాటిని ఖచ్చితంగా మనం రుచి చూడాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక ఇక్కడ అనుకున్నాడు ధనవంతుడు, అయ్యో నాకు అన్ని సాఫీగా సాగుతూ ఉన్నాయి, చక్కటి సన్నపునార వస్త్ర బట్టలు వేసుకున్నాను, చక్కగా హుందాగా కనబడుతున్నాను, అనేకులు మెప్పు పొందుతా ఉన్నాను, అనేకులు ఘనత పొందుతా ఉన్నాను, నన్ను చూడగానే లభిస్తూ ఉన్నారు, నా అహంగారు బట్టలు చూడంగానే ఈ లోకంలో గౌరవం దక్కుతా ఉందనని అసలు దేవుణ్ణి పక్కన పెట్టేశా. ఈ గౌరవానికి తట్టుకోలేక అసలు దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి ఈయనే గొప్పగా ఫీల్ అయిపోతా ఉన్నాడు. ఒకానొక దినాన ధనవంతుడు చనిపోయాడు. ఈ లాజరు అనబడేటువంటి వ్యక్తి ఏమో తినడానికి ఆహారం లేదు. అది ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి టేబుల్ దగ్గరికి వెళ్ళి కనీసం కింద పడే ఏమైనా తిందామనుకుంటే అక్కడ కూడా ధనవంతుడు రానియడం లేదు. స్థితిని చూసి అతను త్రోసేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇసిరేసినటువంటి ఆ ఆకుల దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుని తింటూ నీతి న్యాయము కలిగినటువంటి దేవుణ్ణి మాత్రం కలిగినటువంటి వాడే ఏ మాత్రం కూడా భక్తిలో వెనకబడకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవించాడు. ఇద్దరూ జీవించారు, ఇద్దరూ చనిపోయారు. ఒక వ్యక్తి ఏమో నీతిమంతుడిగా దేవుణ్ణి అంగీకరించి చనిపోయాడు, మరొక వ్యక్తి తనకున్నదంతా అనుభవించి చనిపోయాడు.
అనుభవించి చనిపోయినటువంటి వ్యక్తి ఏమో ఎక్కడున్నాడు ఇప్పుడు? అనుభవించిన వ్యక్తి ఏమో అబ్రహాం కుడి పరసన కూర్చొని ఉంటే, అన్ని అనుభవించినటువంటి ఈ వ్యక్తి ఏమో పాతాళంలో ఉన్నాడు. ఇప్పుడు అంటా ఉన్నాడు, అయ్యా అబ్రహామా, నీ కుడి పరసన కూర్చున్నాడు లాజరు యొక్క చిటికిని వెళ్తున్నా నోటి నాలుక మీద ఒక్క నీటి బుట్టు వేస్తావా? మనకి ఈ మాటలన్నీ దేవుడు ఒక సినిమా చూపించినట్టుగా చూపిస్తున్నాడు. నోటు అట్టికాయ వచ్చి నోట్లో పెట్టినట్టు చదువుతున్నాడు. ఇట్లా ఉండేది ఆ సిచ్యువేషను, గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నాడు. కానీ దీన్ని గ్రహించేవారు అందరూ. కాబట్టి ఆ లాజర్ని చిటికిన వెళ్తాడు వేయమంటూ ఉంటే, ఇప్పుడు అంటున్న మాట ఏమిటో తెలుసా? అబ్రహాం అంటున్న మాట 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు. అదండి అక్కడ తేడా కొట్టింది. లేకపోతే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ తన జీవిత కాలంలో తనకి ఇష్టమైనట్టుగా, అయ్యో దేవుడైన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన వైపు మనం చూడాలి, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, ఆయన ఇచ్చే రక్షణను మనం పొందుకోవాలి, ఆయన సన్నిధానంలో మనం గడపాలి, ఆయన వాక్యాన్ని మనం వినాలి, ఆయనకి భయపడదామన్న భయము ఇతరులు లేదు. జరిగిన రోజులు హ్యాపీగా జరిగింది. ఈ లోకం కదా, అన్నీ జరిగిపోతాయి. కానీ అక్కడ చేర్చుకోవాలంటే గెట్ అవుట్ అని అంటున్నాడు. కారణం ఏంటంటే, నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టుగా నీవు జన్మనిచ్చింది ఎవరు? దేవుడు కదా. ఈ భూమి మీద బ్రతికి బట్టగట్టి జీవించడానికి ఇచ్చిన కృప వ్యర్థం చేసుకున్నాడు. తన జీవిత కాలం అంతా, ఒక్కరోజు కాదు, తన జీవిత కాలం అంతా వ్యర్థం చేసుకున్నాడు. ఇటు మాట వినబడుతుంటే ఈ మాట చెవున వదిలేస్తా ఉన్నాడు. లెక్క చేయలా. తనకిచ్చినటువంటి ఆయుష్లో అతడు ఏమాత్రం కూడా దేవునికంటూ ఒక సమయం ఇద్దామన్న గ్రహింపు లేకుండా బ్రతికాడు. సౌఖ్యంగానే బ్రతికాడు, కష్టం లేకుండానే బ్రతికాడు. కానీ దేవుని దగ్గర ఆ స్థానం కొరకై ఎదురు చూసే రోజున, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే రోజున ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నోరు తెరిచి చేతులు చాపి సహాయం కొరకై అర్థిస్తా ఉన్నాడు, సహాయం కొరకై వేడుకుంటా ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం అంటున్న మాట ఏమిటంటే, కుమారుడా, నీవు నీ జీవిత కాలం మందు నీకు ఇష్టమైనట్లుగా సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు అనబడే వ్యక్తి కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, నీతిని రక్షకుడైన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకుండా బ్రతికినటువంటి లాజరేమో అబ్రహాము కుడిపార్శ్వన కూర్చోడానికి అర్హుడయ్యాడు. ఇక అన్నిటికీ అవకాశాలని దుర్వినియోగపరుచుకొని సుఖంగా జీవించినప్పటికీ ఇదిగో కష్టాన్ని అనుభవిస్తున్నటువంటి ధనవంతుడేమో ఏమాత్రం కూడా అవకాశాన్ని పొందుకోలేకపోయాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ మరణం మన జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన ఏమిటంటే, మనం అందరం కూడా ఒకానొక దినాన న్యాయపీఠం ఎదుట కనబడే రోజు ఉంది. ఆ రోజున మన సాక్ష్యం ఏమయ్యిందో, ఇదిగో హేబేలు మృతి పొంది మాట్లాడుతూ ఉన్నాడు. మనం మృతి పొందితే మన సాక్ష్యం ఎలాంటిది అనే గ్రహింపుతోటి మనం ఈ జీవిత కాలంలో మనం గడపాల్సిన వారం అయ్యన్నా. మనకి ఇదొక హెచ్చరిక అయింది. ఇక దేవుని దగ్గర చిన్న సాక్ష్యాన్ని కూడా మనం సంపాదించుకోలేకపోతే, ఆయన మనం గుర్తెరగలేకపోతే, ఆయన ఇచ్చిన అవకాశాన్ని మనం కనుక అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతే, ఏమాత్రము కూడా ఈ భూమి మీద 100 సంవత్సరాలు బతికినా కూడా నిష్ప్రయోజనమయ్యింది. ఒక వ్యక్తి అనుకున్నాడు 12వ అధ్యాయంలో లోకరాసు సువార్తలో, లోకరాసు సువార్త 12వ అధ్యాయంలో 16వ వచనం నుండి, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు
నా పంట సమకూర్చుకున్నటకును నాకు స్థలము చాలదు గనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తి సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను, నీవు సిద్ధపరచినవి యవనమగునని అతనితో చాలండి. లేక కాదు, అన్నీ ఉన్నాయి. కొట్లలో సమకూర్చుకోలేనంత కూడబెట్టాడు. అవి వాటిని విప్పి కట్టించగలిగినటువంటి అంతటి ఆస్తిని సమకూర్చుకొని చివరికి దేవుడి దృష్టిలో వెర్రివాడిగా మిగిలిపోయాడట. ఎలాంటి సాక్ష్యం పొందాడు? ఏమి లేకనా సమృద్ధి ఉంది. తన జీవితకాలం అంతా తినడానికి కావలసిన సమృద్ధిని కొట్లలో దాచుకుని సమకూర్చుకొని అవి పట్టకపోతే మరలా విప్పి కట్టించుకొని పెద్ద వాటిలో పోగేసి పెట్టుకున్నాడు. అంత దాచిపెట్టి చివరికి దేవుడి దగ్గరికి వచ్చేసరికి వెర్రివాడా అని పిలిపించుకున్నాడు. వెర్రివాడా కాదా? అంటే ఈ లోకంలో కావాల్సింది సమకూర్చుకుంటే సరిపోతుందా? లేదా పరలోకానికి మనం సమకూర్చుకోవాల్సింది మనం చేజేతులారో విడిచిపెట్టుకుంటే వెర్రివారంగా ఏమైపోతాం? మనం సంపాదించింది ఈ లోకం మట్టుకే, పరలోకానికి సంపాదించింది ఎంత? పరలోకానికి కావలసినటువంటి ధనాన్ని మనం సమకూర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ సాక్ష్యమే, ఆ ధనం ఏమై ఉందనంటే అది నీ సాక్ష్యం అయి ఉంది. నీ సాక్ష్యము నేను పరలోకానికి చేరుస్తుంది. హేబేలు బతికింది కొద్ది కాలమే, కానీ తన సాక్ష్యం నీతిమంతుడిగా బతికాడట. ఆ నీతిని బట్టి ఆయన తన రాజ్యంలో అవకాశం ఇచ్చాడు. లాజరు అనబడేటువంటి వ్యక్తి కొంతకాలమే బ్రతికాడు. అతడు కష్టాల్లో బ్రతికాడు, కన్నీటిలో బ్రతికాడు, ఇబ్బందుల్లో బ్రతికాడు, సుఖం అనేది ఎరుగగా బ్రతికాడు, చేదరింపబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. కానీ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము కుడి పరసన కూర్చునే అర్హతను పరలోక రాజ్యంలో లాజరుకి ఇచ్చాడు. తన పక్కనే ఉన్నటువంటి ధనవంతుడేమో అగ్నిలో ఉన్నాడు. కారణం ఏంటంటే ధనవంతుడేమో ఈ భూమి మీద బ్రతికినంత కాలం తనకిష్టమైనట్టుగా బ్రతికాడు. లాజరేమో ఈ భూమి మీద బ్రతికినంత కాలం దేవునికి ఇష్టడై బ్రతికాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన సాక్ష్యమే మన కూడబెట్టే ధనమై ఉంది. ఆ ధనాన్ని సమకూర్చుకుంటే పలానా మంచివాడు, మంచి వ్యక్తి, మంచి పిల్లలు, అది మంచి ఆమె అని చెప్పనే సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యము మనలను నిత్య రాజ్యానికి చేరుస్తుంది. అక్కడికి మనం మూట కట్టుకొని తీసుకుపోవాల్సిన పనిలే. ఆ ఒక్క సాక్ష్యమే మన పరలోక రాజ్యాన్ని చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించాలి అంటే ఒక్క మాట, ఈ కుటుంబ సభ్యులైనటువంటి వారు, తల్లి రక్షణ పొందింది, దేవుణ్ణి ఎరిగింది, ప్రార్థిస్తే దేవుని ఆత్మ ఆమెలో నిలిచుండేది. ఇంత సాక్ష్యాన్ని నేను గమనించి గుర్తెరుగుతూ ఉన్నానే, దేవుడు గుర్తించుకుని ఉంటాడా? ఈ లోకంలో ఉన్నప్పుడు విడవబడినటువంటి కుటుంబం ఎలాగుండాలి? ఇందాక చూస్తూ ఉన్నప్పుడు ఒక మనవరాలేమో వాయిద్యాలు వాయిస్తూ ఉంది, ఒక మనవరాలేమో పాట పాడుతూ ఉంది. తల్లిగారి ప్రార్థన ఎక్కడికి పోద్ది? ఆ బిడ్డల మీద ఈ రోజు కాదు రేపైనా పని చేయకుండా ఉంటుందా? రైతు విత్తుతాడు, విత్తనం విత్తినప్పుడు ఎక్కడ ఉంటుంది? 2 రోజులు 3 రోజులు కనబడదు. అసలుకి ఆ విత్తనం కనబడదు. 4 రోజులు దాటేసరికి అది మొక్కగా కనబడినంత మాత్రాన అక్కడ విత్తనం లేదా అని అంటే, మనం చేసే ప్రార్థన మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఎక్కడ ఏ ప్రవర్తన, ఎలాంటి నడవడికలో నడుస్తామో అది మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మనం నడిచే నడవడిక అది శ్రేష్టమైనటువంటి మార్గం అయి ఉన్నప్పుడు అది బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది.
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన వాక్కులను మనకు వినిపిస్తూ ఉండగా తల్లిగారు పొందిన సాక్ష్యం, అలాగే కుటుంబ సభ్యులైనటువంటి వారు కూడా ఆ సాక్ష్యాన్ని ఇంకా మెరుగుపరుచుకొని గొప్పగా జీవించడానికి తప్పక దేవునిలో నిలిచి ఉండాలని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాడు. వాళ్ళగా ఈరోజు ఇప్పటివరకు కూడా మనం దేవుని వర్తమానాన్ని విన్నాం. మా ప్రియులు మరి బుట్టి మార్తమ్మ గారు ఆమె ప్రభువును నమ్మి ప్రభుడిగా జీవిస్తూ పేరును మార్పును కలిగి తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉన్నారని దైవసేవకు చెప్పిన మాటలు మనం వింటూ వచ్చాం. ఈ మరణం అనేది అందరికీ వస్తుంది. దీని గురించి బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథం 12వ వచనంలో మరణం అనేది మరలా తిరిగి భూమికి చేరును, ఆత్మ తన దాన్ని దయచేసిన దేవుని ఎదుగు చేరును. దేవుడి లోకాన్ని మనం పంపించిన ఉద్దేశం ఒకటి, ఆ ఈ లోకంలో జీవించమని సాక్ష్యాన్ని కలిగి ఆ తదనంతరం మన మరణానంతరం దేవుడితో ఉండాలా అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ క్రమంలోనే వాళ్ళని భూలోకంలో మనం పంపించాడు. ఇక్కడే మరి మనకు అన్ని రకాల తరఫీదులు, మరి చర్చిలు ఏర్పడ్డాయి, పాస్టర్లు ఏర్పడ్డారు, వాక్యం చెప్తా ఉన్నారు, సంఘాలుగా కూడుకొని మనం ఆరాధన చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన మార్పు కొరకి. ఇక్కడ మనం మార్చుకుంటే అక్కడ మార్పు చెందుతాం, ఇక్కడ మనం క్రమం కలిగి ఉంటే అక్కడ దేవునితో సహవాసం కలిగి ఉంటాం. అంతే, అందుకోసం ఈ ఆరాధనలు తప్ప వేరొక దాని కొరకు కాదు. అయితే ఇక్కడ కీర్తన గ్రంథాలు అంటాడు ఆయన, నలులారా తిరిగి రండి అంటాడు. పంపించాడు, ఈ లోకానికి పంపించాడు మనల్ని. ఈ లోకంలో ఉన్నాం, పరిమితి పొందుతూ ఉన్నాం, దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నాము. అలాగే ఉన్నాం, మనల్ని మళ్ళా పిలుస్తున్నాడు. ఇదేంటి ప్రభు మనల్ని పిలవడం ఏంటి అని మనకు అనిపించవచ్చు. కానీ ఇందాక చెప్పాను నేను, శరీరం మట్టితో చెప్పినటువంటి ఈ శరీరము మళ్ళా భూమికి చేరాలా, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదురు వెళ్ళాలి. ఆ మరణం అయితే తప్ప అది జరగడానికి వీల్లేదు, జరగదు. అందుచేత ఖచ్చితంగా మరణం జరగవలసిందే. అయితే ఈరోజు వారు ఆ లోకాల్లో విడిచి ప్రభుత్వం చేయాలని మనం నమ్ముతున్నాం. మనకున్నటువంటి అంటే పరదేశంలో ఉందని, ఇంకా పరలోకం వెళ్ళలేదు, పరదేశంలో ఉందని మనం నమ్ముతున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో జరిగే తీర్పులు ఉన్నాయి. ప్రభు చెప్పాడు, ఒక మాట అన్నాడు. మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2వ వచనంలో ఒక మాట అంటాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నది అని ఎరుగుతాం. ఇదే మన బోధ, దేవుని సేవకులకు బోధించే బోధ. ఇక్కడ కానీ ఎక్కడైనా ఏ సంఘమైనా, అది హైదరాబాద్ అయినా, ఢిల్లీ అయినా, కలకత్తా అయినా, లేకపోతే దాగుడూరైనా, అన్ని చోట్ల బైబిల్ ఒకటే, ఒకే బోధ. బోధలో ఏమాత్రం కూడా మార్పు లేదు. అన్ని చోట్ల బోధించిన ఒకటే బోధ. అయితే మనకు బైబిల్ బోధించే బోధ ఏంటంటే, మనము ఈ లోకంలో జీవించి దేవునికి నమ్మకంగా ఉండి మరణిస్తే దేవునితో పరలోకంలో ఉంటామనేది మనకు చెప్పడం మాట. అలాగే ఇక్కడ భక్తులు ఏమో రాసి పెట్టాడు, ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు భూమి మీద ఈ నివాసం అంటే ఈ గుడారం అంటే ఇదంతా శరీరం అంతా కూడా ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినటువంటి నిత్య నివాసమైన పరలోకము మన కొరకు ఉంది
అనేటువంటి నమ్మిక మనం కలిగి ఉండాలి. ఇది శాస్త్రం కాదు. దీని కొరకు ఎన్నో రకాల తిప్పలు పడతా ఉన్నా, ఎన్నో రకాల వస్త్రాలు ధరించుకుంటా ఉన్నా, ఎన్నో రకాల నగలు పెట్టుకుంటా ఉన్నా, ఎన్నో రకాల సెట్లు వాడుతూ ఉన్నాం, ఎన్నో రకాల సబ్బులు వాడుతూ ఉన్నాం, ఎన్నో రకాలైన ఆహారాలు తింటూనే ఉన్నాం. ఈ శరీరం బ్రహ్మాండంగా ఉండాలా, అందరూ చూడడానికి ఇష్టంగా ఉండాలా, ప్రీతికరంగా ఉండాలా, అందరూ చూసి మెచ్చుకోవాలా అనే పనులు ఎన్నో చేస్తున్నాం. ఇది ఉండదు. ఈ అందం ఉండదు, ఈ సౌందర్యం ఉండదు, ఈ వయస్సు ఉండదు, ఇవేమి ఉండవు. కానీ ఒక దినాన్ని ఖచ్చితంగా శిథిలమైపోతాయి. ఈ శిథిలమైన తర్వాత మరి ఏంటి చేసేది? శిథిలమైపోయిన తర్వాత మనకు నిరీక్షణ ఇక్కడ బోధిస్తున్న బోధ ఏంటి? మనకు పరలోకం ఉందని బోధించిన బోధ ఏదైతే ఉందో, నిత్య నివాసమైన మరి దేవుని చేత కట్టబడి, మన చేత మన మీద కట్టేది, దేవుని చేత కట్టబడిన నిత్య నివాసమైన పరలోకము మనకుంది. చెప్పారు కదా యేసు వారు ఆ యోహాను సువార్తలో, నేను స్థలం మీరు కలవరపడబాకండి, మీ స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. చదువు 14 మొదటి నుంచి. మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి, లేని ఇలా మీకు చెప్తాను. లేదా ఇది ఖాళీ లేదు అని ఫిలప్ అయిపోయింది కాబట్టి మీరేమి కంగారు పడబాకండి, మీరు ఆశపడబాకండి అని ముందు చెప్తాం మీకు. అలా ముందు చెప్పకుండా ఉంటాయి. కారణం ఏంటి? మీ అందరికీ అవకాశాలు ఉన్నాయి, అందరికీ ఇల్లు కట్టడానికి వెళుతున్నాను. మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి నేను మీకు స్థలం సిద్ధపరిచేలా, నేను ఉండే స్థలంలో, ఎవరుండే స్థలంలో, నేను స్థలంలో లాగున మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి నా యొక్క ఉంటకు మిమ్మల్ని తీసుకుపోతాను. నేనుండే స్థలంలో, నేను చోట మీరు చోట కాదు, మీరు నేను అందరం ఒకటే. మీరు నా పిల్లలు, మీరు నేను కలిసి ఉండాలి. అందుకే కదా నేను మీకు ప్రాణం పెట్టాను, అందుకే కదా రక్తాన్ని సిద్ధించాను, అందుకే మిమ్మల్ని రక్షించుకున్నాను, అందుకే మిమ్మల్ని నా బిడ్డలుగా చేసుకున్నాను. అయితే నేనుండే స్థలం మీరు ఉండలాగినా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. కాబట్టి మీ అందరూ నిప్రేమ కలిగి ధైర్యంగా ఉండండి అని ప్రభు చెప్పాడు. తెలుస్తుందని చెప్పండి. జీవన వల్ల మనకు నిరీక్షణ ఉండాలి. ఈరోజు మరి బుట్టి మాత్రం గారు వారు లేరు, వారు మరి ప్రభు పిలిచాడు, వెళ్ళిపోయారు. విడవబడ్డ బిడ్డలు ఉన్నారు, కుమారులిద్దరు, కోడళ్ళు మనసంతి, కుమార్తె అల్లుడు మనసంతి, వారు ఈ లోకంలో చూస్తున్నారు. వారికి నిరీక్షణ కావాలి, ఆశ ఉంటుంది. తల్లిని చూడాలా, తల్లిని చూడాలా, తల్లిని చూడాలా ఆశ ఉంటుంది. మనం చాలాసార్లు మనం చెడిపోయినప్పుడు కథలు ఫోన్లు చేస్తూ ఉంటాం. అయ్యా మేము టంగుడు దాకా వచ్చాము, జరిగిమల్లి వరకు వచ్చాము, చిదలపల్లి వరకు వచ్చాము, ఆపండి చూడాలా అంటారు బంధువులు. చనిపోయిన శవాన్ని ఆపుతాం మనం, వాళ్ళు చూస్తారు, సంతోషపడతారు. అలాగే తల్లి విషయంలో బిడ్డలందరూ కూడా వాసన ఉంటుంది. నా తల్లిని చూడాలా. ఎక్కడ చూడగలవు నువ్వు? ఇక్కడ చూడడానికి అవకాశం అయిపోయింది, ఇక్కడ ఏమైనా చీటు ముగిసిపోయింది. ఇక్కడ ఎక్కడ చూడాలి నువ్వు? దేవుని దగ్గర చూడాలి. దేవుని దగ్గర చూడాలంటే ఆమె జీవించినట్టు ఆమె చేసిన పని మీరు మారుమనసు పొందాలా, రక్షింపబడాలా, ఏ శక్తుల్లో కడగబడాలా, బాప్తిజం పొందాలా, ప్రభువులో బలపడుతూ ఉండాలా. ఆ తర్వాత అక్కడ చూడగలము అని. అలాగే అలా సిద్ధపడుతూ నా తల్లిని చూడాలి, నా తల్లిదండ్రులు ఉండాలి, ఆమెతో మాట్లాడాలనేటువంటి భావన కలిగినటువంటి
పిల్లలైన మీరు ఆమె ఏ మార్గంలో ప్రయాణం చేస్తుందో, ఏ మార్గంలో ఆమె యొక్క విశ్వాసయాత్ర కొనసాగించిందో దాన్ని మీరు కూడా కొనసాగిస్తూ ఆమెతో ఉండడానికి తీర్మానం చేసుకోగలిగినట్లయితే ప్రభుని నమ్మాలి, ప్రభు బిడ్డలుగా జీవించాలి, ప్రభు సన్నిధిలో మరి దేవుని మందిలో నాటపడాలి, కట్టబడాలి. అలా దేవునితో సహవాసాన్ని కలిగి ఆమెను చూడడానికి అర్హత కలిగి ఉంచి ఉండాలని ప్రభు బిడ్డ తెలియజేస్తున్నాను. దేవుని శ్రద్ధ చెప్పండి. మరణం అనేది అందరికీ వస్తుంది, అందరికీ కాదు. పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, ముసలివాళ్ళు కాదు, వృద్ధులు కాదు, డబ్బున్న వాళ్ళు కాదు, డబ్బు లేని వాళ్ళు కాదు, పేదవాళ్ళు కాదు, లేదా ధనికులు కాదు, అందమైన వాళ్ళు కాదు, అందం లేని వాళ్ళు కాదు, అడుక్కునే వాళ్ళు కాదు, మరి కోటీశ్వరులు కానీ అందరికీ వస్తుంది. అందరికీ వస్తుంది. ఆయన మన ఆయుష్కాలం దేవుడు పరిమితి పెట్టాడు, కాల పరిమితి 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. అయిన వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఆయాసం దుఃఖం అంటే అర్థం ఏంటి? వ్యాధి, సమస్యలు, బాధలు, కష్టాలు ఇవన్నీ సంప్రాప్తమయ్యి వాటితో కొట్టబెట్టాడి ఆదర పడుతూ ఉంటాం. అయితే మనం ఏమనుకుంటాం, మనం తెలియని వాళ్ళ మనం ఏమనుకున్నామో ఆమె ఏం పాపం చేసిందో, ఆమె ఏమో కర్మ చేసిందో, ఎందుకు ఆమె ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంది, కాబట్టి మనం బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు బాగున్నప్పుడు బాగానే ఉన్నాం, ఏం సమస్య తెలియదు కదా. అదే వాళ్ళని 80 అయిన వాడు వైభవము ఆయాసమే దుఃఖమే. ఎవరికి ఎలాంటి మరణం వస్తుందో మనకు తెలియదు, గుర్తించలేదు. దాన్ని ముందుగానే గమనించాలి, ముందుగానే దాన్ని ఆలోచించి ప్రభా అలాంటి మనం నాకు రాకుండా పోవు కాక అని దేవుని అడుగుతూ దేవునికి ఇష్టంగా దేవునికి మరి ఇష్టపడి బిడ్డలుగా మనం ఉండగలిగినప్పుడు దేవుడు మన పట్ల కనికరం చూపుతాడు. దేవుని వల్ల ఈ మధ్యాహ్న పేళ్ళ దేవుని వాక్యం వింటున్నాం. మనము ఆయన యొక్క సన్నిధిలో బలపరచబడుతూ ఆయన ప్రియులుగా ఇష్టలుగా జీవిస్తూ ఆయన రాకడానికి మనం సిద్ధపడుతూ ముందుకు కొనసాగాలని ప్రభుట తెలియజేస్తూ, ప్రత్యేకంగా మన ప్రియులు మరి సర్వీస్, అలాగే వారి యొక్క సత్యమణి పిల్లలు, అలాగే మధుబాబు వారి యొక్క సత్యమణి పిల్లలు, మరి సునీత తన భర్త పిల్లలు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు మనందరి కొరకు మరి వచ్చినటువంటి వారి బంధువులు అందరి కొరకు కూడా వారి ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా వారు చేశారు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకుని ఇంటికి వెళ్లకుండా అందరూ కూడా భోజనం చేసి తృప్తిగా వెళ్ళాల్సిందిగా ప్రభుపేట తెలియజేస్తూ, దేవుడు వారి బిడ్డల్ని దీవిస్తూ దేవుడు చెప్పాడు మాట, ఒకరి తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములో మీకు ఆదరణ దొరుకుతుందని చెప్పాడు ఆయన. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు, బుట్టి మొత్తం గారు చిన్నపిల్లలప్పుడు ఎలా వాళ్ళని ఆదరించిందో, ధైర్యపరిచిందో, తోడుందో వాళ్ళకి తెలుసు. ఈ పెద్దోళ్ళు అయిన తర్వాత భార్యలు వచ్చిన తర్వాత పద్ధతి మారిపోవచ్చు. ఆ మారిపోయినాక అసూలు కలగవచ్చు, ద్వేషాలు కలగచ్చు, కక్ష కలగచ్చు, క్రోధాలు కలగచ్చు, వ్యసనాలు పెరగవచ్చు. ఇవన్నీ తర్వాత జరిగే పనులు. ఎవరు కొత్తవారు మనలోకి ఎంత అయిన తర్వాత దానికి ముందు బాగానే పనిచేసి వస్తాయి కదా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములో మీకు ఆదరణ దొరుకుని చెప్పాడు ప్రభు. యెరూషలేము దేవుని మందిరం, దేవుని మందిరం ఆదరణ. ఇక్కడ చెప్పబడే మాటలు, చెప్పబడేటువంటి వాక్యము, చెప్పబడి ప్రేమించే ప్రేమ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆదరణ పొందడానికి అవకాశం కలుగుతూ ఉంది. కాబట్టి దేవుడు ఆదరించేవాడు, మనిషి కాదు. చాలామంది బంధువులు పిలిచారు, మీరు ఎవరు ఆదరించలేదు. చెప్తాను మంచి మాటలు, నేను కూడా చెప్తాను. పర్లేదు, ఏం పర్వాలేదు, మేము ఉన్నాం, నేను ఉంటానా మీతో, మీరు నాతో ఉంటారా, మీరు ఎక్కడ ఉంటారో నేను ఎక్కడ ఉంటానో తెలియదు. ఇంకా ఆదరించేది ఎవరు? మనిషి ఎవరు ఆదరించలేడు. ఆదరించేవాడు దేవుడు ఒక్కడే కనుక ఆయన ఆదరణ కావాలని కోరుకొని ఆయన మన హృదయం చేర్చుకుంటే ఆయన ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు, తోడుంటాడు, కాపాడుతాడు, కనిపిస్తాడు, సహాయం చేస్తాడు. అలాంటి సహాయాన్ని పొందుకుంటూ ఆయన చేత దీవించబడుతూ
ఆయన ప్రియులుగా ఇష్టలుగా మీరు జీవించాలని మనసారా కోరుకుంటూ, అలాగే సంఘం, బంధువులు, రక్తములు, సేవలు అందరూ కూడా మరి ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్న ఆ కాలంలో మనం సరి చేసుకుని కుటుంబాత్మకని మనం మనం చూస్తామని నమ్మికలిగి ముందు ప్రేమలో కొనసాగాలని ప్రభుత్వం తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము, అందరూ కూడా మోగలుద్దాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా యేసయ్యా, ఘనుడా, గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ గణనామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీ అద్భుత ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి ఈ రీతిగా ఈ స్థలంలో సమకూర్చి జరిగిస్తున్న మీ గొప్ప అద్భుత కార్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, మీ వాక్యంలో మీ యొక్క మాట వింటూ వచ్చాం. అయ్యా ప్రభా, నానా మరి ఒకరి జన్మదిన కంటే మరణదినం మేలు, ఒకరి సంతోషంగా మరి నవ్వుతున్న ఇంటికి పోవడం కంటే దుఃఖించున్న వారి ఇంటికి పోవడం మేలు అని చెప్పని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. మీ ప్రియ కుమార్తె బుట్టి మార్తమ్మ గారు ఈ లోకంలో జీవించి యేసు అనబడేటట్టుగా వ్యక్తిని పెద్దగా చేసుకొని ఆమెతో కాపురం జరిగిస్తూ ముగ్గురు పిల్లల తల్లిగా మార్చబడింది. సర్వేశం, మధుబాబు, సునీత ప్రభావాన్ని ఆశీర్వదించి తల్లిగా తన ప్రేమను చూపి ఎంతగా ప్రేమించిందో, ఎంతగా వారి దయ చూపిందో అవన్నీ కూడా వారి ఇల్లు వారిగా ఉంటూ ఉన్నారు. అయితే ప్రభావం మీ పిల్లల మేరకు నల్లా తిరిగి రండి అన్న మీ యొక్క మాటలు ఇచ్చి ఆమె మీరు పిల్లలుగా ఈ లోకాన్ని వచ్చి మీ సన్నిధి చేయాలి. వేపడిన పిల్లలైనా తల్లిని ప్రేమించి జ్ఞాపకం చేసుకుని కూడా అద్భుతమైన రీతిలో నిన్న పుస్తకమైన కార్యక్రమాన్ని కానివ్వండి, ఈరోజు అయినా ఆదరణకుడి కానీ మీ దీనికరంగా జరిగించడానికి పిల్లలకు మీరు మంచి మనసులో తెలియజేస్తారు.